హలో గైస్, 30,000 రూపాయల్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రజెంట్ నా దగ్గర ఉన్నది వచ్చేసి రియల్మీ GT70. ఈరోజు వీడియోలో ఈ రియల్మీ GT70 సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాతకు చూడండి. అంతేగా కొత్తలో రమ్మచ్చిన ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రియల్మీ GT70 సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ గురించి మాట్లాడితే బాక్స్లో మనకు అన్ని కంటెంట్స్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే కేసు ఉంటుంది. ఇది మనకు మంచి క్వాలిటీ కేసెస్ ఇస్తున్నారు. ట్రాన్స్పరెంట్ కేసు అయితే కాదు, ఓవరాల్ మనకి TPU కేసు ఇచ్చినారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు నెక్స్ట్ మనకి మొబైల్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు 120 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. దాంతోపాటు కేబుల్ కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు సిమ్ ఇంజెక్టర్ పిన్ కానీ, దాంతోపాటు యూజర్ మాన్యువల్, బాక్స్లో మనకు అన్ని కంటెంట్స్ కూడా వస్తున్నాయి. దాంతోపాటు మనకు డిస్ప్లే మీద స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు డిఫాల్ట్గా. ఓవరాల్ మనకు బాక్స్లో అన్ని కంటెంట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ రియల్మీ GT70 సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో మొత్తం 3 కలర్స్ వస్తాయి, బ్లూ, బ్లాక్, దాంతోపాటు ఎల్లో కలరు. ప్రజెంట్ నా దగ్గర ఉన్నది వచ్చేసి బ్లూ కలర్ మోడల్. ఇది వచ్చేసి హైసెన్స్ బ్లూ. దీంట్లో మనకు డిజైన్లో స్పెషల్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్లూ అండ్ బ్లాక్ కలర్లో బ్యాక్ సైడ్ మనకు ఫైబర్ గ్లాస్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫైబర్ గ్లాస్ కాబట్టి మనకు గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు దాంతోపాటు చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది ఈ బ్లూ అండ్ బ్లాక్ కలర్. దాంతోపాటు ఎల్లో కలర్ వచ్చేసి దాంట్లో మనకు వేగన్ లెదర్ ఫినిషింగ్ డిజైన్ యూజ్ చేసినారు. అది మనకు అంత బాగుండదు, కలర్ అనేది చాలా ఓవర్ ఉంటుంది ఎల్లో కలర్ వచ్చేసి. దాంతోపాటు మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్లో బ్యాక్ సైడ్ మనకు గ్రెఫిన్ షీట్ అనేది యూజ్ చేసినారు. ఈ గ్రెఫిన్ షీట్ యూజ్ చేయడం వల్ల మనకు ఓవరాల్ హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఇది మనకు ఎక్కువ హీట్ కాకున్నట్ల టెంపరేచర్ అనేది కంట్రోల్లో మెయింటైన్ చేస్తుంది ఈ గ్రాఫిన్ షీట్ యూజ్ చేయడం వల్ల. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా మూవీ చూడడానికి, గేమ్స్ ఆడడానికి డిస్ప్లే చాలా బాగుంటుంది. ఎందుకంటే డిస్ప్లేస్ మనకు పెద్దగా ఉంటుంది, 6.8 ఇంచెస్. ఈజీగా మీరు మూవీస్ కానీ వీడియోస్ వాచ్ చేయడానికి, గేమ్స్ ఆడడానికి చాలా పెద్దగా ఉంటుంది. దాంతోపాటు మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. రెజల్యూషన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోన. దాంతోపాటు దీంట్లో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఇది కూడా ఒక మంచి మూవీ. మీరు మెయిన్గా OTT యాప్స్లో మూవీస్, వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. సపోజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ, నెట్ఫ్లిక్స్, వీటిలో మీరు కంటెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈజీగా మీరు ఇండోర్లో యూజ్ చేసినా, అవుట్డోర్లో యూజ్ చేసినా, మీరు ఎక్కడ యూజ్ చేసినా కూడా డిస్ప్లే విజిబిలిటీ మాత్రం ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సపోజ్ మీరు ఎండలో యూజ్ చేసినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి ఆర్మల్ షేర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు. ఫ్రంట్ మాకు గ్లాస్ ప్రొటెక్షన్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి అన్నిటికీ చాలా బాగుంటుంది. గేమింగ్కి, మూవీస్కి, వీడియోస్ వాచ్ చేయడానికి డిస్ప్లే మాత్రం చాలా మంచి డిస్ప్లే అనేది చేసినారు. ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు పంచువల్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX896 సెన్సర్ యూజ్ చేసినారు. ఇది మనకు వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మంచి ఫొటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు సోనీ నుంచి మంచి సెన్సరే. ఓవరాల్ మనకు మెయిన్ కెమెరా నుంచి 4K 60 fps వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి బ్యాక్ కెమెరా 4K 60 fps రికార్డింగ్ చేస్తున్నా. ఇది కూడా మనకి ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది వాయిస్. ఒకసారి నడిచి బ్రో. ఇప్పుడు నేను నడుస్తున్నాము. స్టేబిలైజేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. 4K 60 fps. దాంతోపాటు 8 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. అల్ట్రావైడ్ కెమెరా మనకు డీసెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఓన్లీ 8 MP మాత్రమే కాబట్టి ఓవరాల్ మనకు డీసెంట్ లెవెల్ అల్ట్రావైడ్ ఫొటోస్ అనేవి వస్తాయి.
దాంతోపాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా చేసినారు. ఈ ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మంచి ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60 fps వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మనకి 30,000 రూపాయల్లో చాలా వరకు మొబైల్లోన 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఓన్లీ 4K 30 fps మాత్రమే వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం మనకి ఏకంగా 4K 60 fps ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60 fps రికార్డింగ్ చేస్తున్నా. మైక్ కూడా మీకు ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. సో మీకు వీడియో క్వాలిటీ కానీ మైక్ క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. 4K 60 fps రికార్డ్ చేస్తున్నా. దాంతోపాటు నడుస్తున్నా, ఒకసారి స్టెబిలిటీ కూడా చెక్ చేసుకోండి, స్టేబుల్గా వస్తుందో లేదో. ఓవరాల్ ఇది కెమెరాస్ మాత్రం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసరు. ప్రజెంట్ ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసరు. దీంట్లో మనకు BGMIలో 120 fps గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మెయిన్గా గేమింగ్ కోసమే ఈ మొబైల్ అనేది లాంచ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. గేమ్ అసిస్ట్ కానీ, దాంతోపాటు GT మోడు. ఓవరాల్ దీంట్లో మనకు గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా మీరు BGMIలో 120 fps ఆడుకోవచ్చు. 120 fps అంటే మనకు ఆల్మోస్ట్ మనకు 100 నుంచి 120 fps మధ్యలో FPS అనేది చేంజ్ అవుతుంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం మీకు ఎక్కడ ల్యాగ్ కానీ, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే లేవు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. గేమింగ్ మాత్రం చాలా మంచి మొబైల్ ప్రజెంట్ 30,000 రూపాయల్లో. దాంతోపాటు దీంట్లో మనకు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా లేటెస్ట్గానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మీరు దీంట్లో యాప్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, గేమింగ్ అనేటప్పుడు మీరు ఎటువంటి టాస్క్ వేసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంది ఈ Realme GT 70లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 7000 mAh వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగుంది. 7000 mAh అంటే ఈజీగా మీరు ఫుల్ డే అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ నాకు ఒక ఫుల్ డే అనేది ఛార్జింగ్ వచ్చింది. ఇది మాత్రం చాలా మంచి మూవే. బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగుంది. మీరు ఈజీగా ఒక నార్మల్ యూజర్ అయితే 1.5 days వస్తుంది. లేదు మీరు హెవీ యూజర్ అయినా కూడా ఈజీగా మీరు ఫుల్ డే అనేది యూజ్ చేసుకోవచ్చు 7000 mAhతోన. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ప్రస్తుతం మనకి 30,000 రూపాయల బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. దీంట్లో మనకు 120 watts వస్తుంది. ఈ మొబైల్ మీరు 0 నుంచి 100% ఛార్జ్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకు ఒక 50 నుంచి 55 నిమిషాల్లో ఈ మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. అది కూడా మనకు 7000 mAh బ్యాటరీ ఉన్నా కూడా. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి రెండు కాంబో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో మనకు స్పీకర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు డేస్ స్టూడియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంట్లో మనకు బేస్ కానీ, వోకల్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా వినిపిస్తున్నాయి. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏం చేస్తుందో చూడాలి. మీరు ఇంత పెద్దగా మారగలరు అనుకోలేదు. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు.
వాటర్లో తడిచిన వాటర్లో పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ IP69 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇది మాత్రం చాలా మంచి యూజ్ఫుల్ ఫీచరే. దాంతోపాటు దీంట్లో మనకు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్లూటూత్ వర్షన్ 6 ఉంటుంది. దాంతోపాటు వైఫై వర్షన్ 6, దీంట్లో మనకు బ్లూటూత్ దాంతోపాటు వైఫై ఇవి రెండు కూడా మనకు లేటెస్ట్ వర్షనే. మీకు కనెక్టివిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, స్పీడ్గానే కనెక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు NFC కూడా ఉంటుంది. మీరు వితౌట్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు దీంట్లో మనకు NFC ద్వారా. దాంతోపాటు దీంట్లో మనకు IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఈ IR బ్లాస్టర్ ద్వారా మీ ఇంట్లోనే టీవీ కానీ ఫ్యాను ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా యూజ్ఫుల్ ఫీచరే. ఇవే మనకు ఈ రియల్మీ GT70లో ఉన్న ఫీచర్స్. దీంట్లో మనకు మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ కానీ డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, IP69 వాటర్ రేటింగ్, NFC కానీ IR బ్లాస్టర్, బ్లూటూత్ వర్షన్ 6 ఓవరాల్ దీంట్లో మనకు అన్నీ కూడా లేటెస్ట్ అండ్ బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ రియల్మీ GT70లోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఈ మొబైల్ వచ్చేసి 30,000 రూపాయల లోపల వస్తుంది. 8GB RAM ప్లస్ 256 కానీ 12 ప్లస్ 256 ఆల్మోస్ట్ మీకు విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 28 నుంచి 30,000 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ రియల్మీ GT70. యాక్చువల్గా నేను కొన్నది వచ్చేసి ఒక మంచి ఆఫర్లో కొన్నా. ఇది నేను ఆర్డర్ చేసింది వచ్చేసి June 30th ఈ మొబైల్ అనేది ఆర్డర్ చేసినాను. అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి చాలా మంచి లూడీలకు వచ్చింది. ఏకంగా మనకు 12GB RAM ప్లస్ 512GB వేరియంట్ వచ్చేసి జస్ట్ నాకు 29,000 రూపాయలకి వచ్చింది. ఇదే మొబైల్ ప్రజెంట్ వచ్చేసి 34,000 రూపాయలు ఉంది 512GB వేరియంట్ కావాలంటే. మీరు ఒకవేళ 34,000 రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ప్రజెంట్ అన్ని మొబైల్ రేట్లు కూడా చాలా వరకు పెరిగినాయి. ప్రజెంట్ మనకి 30,000 రూపాయల్లో ఆల్రౌండర్ మొబైల్స్ అయితే చాలా వరకు లేవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. దాంతోపాటు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, దీంట్లో మనకు అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఇది కూడా మెయిన్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ కొనడానికి కూడా ఇదే మెయిన్ రీజనే. దీంట్లో మనకు అప్డేట్స్ వచ్చేసి యాక్చువల్గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 4+6 years ఈ మొబైల్లో అప్డేట్స్ అనేది ప్రామిస్ చేసినారు. అంటే మనకి ఇది Android 15తో లాంచ్ అయింది. దాంతోపాటు Android 16 కూడా వచ్చింది. ప్రెజెంట్ నేను ఈ మొబైల్లో Android 16 అప్డేట్ కూడా చేసినాను. ఇది మనకు Android 16తోనే ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకు 3 years OS అప్డేట్స్ వస్తాయి. అంటే మనకు Android 17, 18, 19 Android 19 వరకు దీంట్లో మనకు అప్డేట్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు 5 years సెక్యూరిటీ అప్డేట్స్. ఈజీగా మీరు ఒక 4 to 5 years అనేది ఈ మొబైల్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు అప్పటి వరకు లేటెస్ట్ Android అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓవరాల్ మనకి ఈ మొబైల్లో ఏ ఒక్క ఫీచర్ కూడా మైనస్ అయితే లేదు. అన్నీ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. ప్రజెంట్ మనకి 30,000 రూపాయలకి వచ్చినా కూడా చాలా మంచి డీలే. ఎందుకంటే మనకు అన్ని మొబైల్ ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్లో చాలా మంచి లూ డీల్ అవుతుంది ఈ రియల్మీ GT70. సో ప్రజెంట్ ఈ మొబైల్ స్టాక్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుంది. దాంతోపాటు ఈ మొబైల్ సంబంధించిన లింక్ వచ్చేసి కింద ట్యాగ్లో ఉంటుంది. ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.